ఎట్టకేలకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. 6 రోజుల పొలిటికల్ హైడ్రామాకు తెరపడింది. నేడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది. విజయ్ తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సహా ముఖ్యమైన రాజకీయ పార్టీల నేతలు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగానికి చెందినటువంటి దిగ్గజాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. నెహ్రూ స్టేడియం పరిసరాల్లో 5 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఆరు రోజుల పాటు కొనసాగినటువంటి ఉత్కంఠకు తెరపడింది. మరి 2 గంటలే సమయం ఉంది. 10 గంటలకి సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం థర్డ్ విండోలో కూడా చూస్తున్నాం అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనేది. తక్కువ సమయంలో ఉంది కాబట్టి గత 4 రోజుల నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇండికేషన్స్ తప్ప మళ్ళీ అది ఆగిపోతున్నటువంటి బల నిరూపణ విషయంలో ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. మ్యాజిఫికెంట్ టచ్ లేదు కాబట్టి ఇప్పటికే అక్కడికి అందరూ అతిథులు హాజరవుతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. 2 గంటల సమయం మాత్రమే ఉంది ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి. దానికంటే ముందు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విజయ్ తల్లి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. From your son on Mother's Day, madam. Your son will be the Chief Minister of Tamil Nadu. In Tamil, can you say something for the people of Tamil Nadu? To Vijay. Tamil. Tamil. தமிழில் கேட்டிங்கன்னா தான் எனக்கு கொஞ்சம் ஈஸியாக இருக்கும். நீங்கள் இதே தமிழில் கேட்கணும். நீங்கள் ரொம்ப லேட்டு, அப்புறம் பார்த்துக்கலாம். Your happiness. Vijay is the Chief Minister. Yeah. I am very happy. பார்க்கலாம். Okay. Thank you. రైట్. ఇప్పటికే ఒక్కొక్కరు అక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి 10 గంటలకే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంది కాబట్టి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. గోపీనాథ్, ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు, అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విజయ్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. ఎంతో ఉత్కంఠ, అంటే ఎంతో మంది ఆయన అభిమానులు, అంటే సినీ రంగం కావచ్చు, అంటే రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా సపోర్ట్ చేశారు. మరోవైపు మంచి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దొరకలేదు. అయితే నిన్న కొన్ని ఉత్కంఠ తెరపడింది. అయితే వీసీకే పార్టీ కావచ్చు, ఇట్లా ఏఎంఎల్ పార్టీలు వీళ్ళు సపోర్ట్ చేసిన కారణంగా పూర్తి స్థాయిలో కూడా మద్దతు 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్ కి లిస్ట్ ఇవ్వడం జరిగింది. తద్వారా గవర్నర్ ప్రభుత్వ ఆహ్వానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే మరి కాసేపట్లోనే కరెక్ట్ గా 10 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందువల్లనే కొన్ని ప్రాంతాల్లో 3 అంచెల భద్రతతో పాటు స్టేడియం చుట్టూ దగ్గర ఆయన ప్రమాణ స్వీకారం చేసే దగ్గర మాత్రం 5 అంచెల భద్రతను కొనసాగిస్తున్నారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు పూర్తిగా కూడా వాళ్ళ ఆధీనంలోకి స్టేడియాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యమైనటువంటి ప్రముఖులకు మాత్రమే ఇందుకు అనుమతి ఉంది. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి. అందువల్ల ఎవరైతే సామాన్య ప్రజలు కావచ్చు, లేదంటే ఎవరైనా అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవద్దండి అన్నట్టు కూడా టీవీకే పార్టీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ తోపులాట్లకి లేదంటే ఏదైనా సరే ఇష్యూస్ ఉన్న కారణంగా ఎవరు కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతి ఉందంటూ కూడా చెప్పారు. అదేవిధంగా టీవీకే పార్టీ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈయన అధికారం రావడానికి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం రాహుల్ గాంధీ మరి కాసేపులో ఇక్కడ చేరుకుంటారంటూ కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మిగిలిన పార్టీలు సిపిఎం, సిపిఐ కావచ్చు, ఇట్లా వీసీకే పార్టీ ఈ వీళ్ళకి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఏదైతే ఈ ప్రమాణ స్వీకారానికి చేరుకుంటారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. ముందుగా విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం చూడొచ్చు ఐన్యూస్ స్క్రీన్ పైన కూడా మనం చూస్తే గన ఏదైతే ఏర్పాట్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగానే పూర్తి స్థాయిలో కూడా పోలీసుల భద్రత, మరోవైపు రాకపోకలు. ఎందుకంటే నెహ్రూ స్టేడియం అంటేనే సిటీకి మధ్యలోనే ఉంటుంది. చాలా ఎక్కువగా ట్రాఫిక్ ప్రాంతం. అది కాకుండా ఈ రోజు సండే విపరీతంగా ట్రాఫిక్ కొనసాగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో పోలీసులు కూడా, సిటీ పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ని పూర్తి స్థాయిలో కూడా డైవర్షన్ చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తాయి, పెద్ద విఐపీలు వస్తూ ఉంటారు. అందువల్ల
అంటే స్టేడియం వద్దకు చేరుకునే సందర్భంలో అక్కడ తనిఖీల విషయంలో కావచ్చు, లేదంటే భద్రత పరంగా ఏ ఒక్కరికి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా ట్రాఫిక్ కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికార యంత్రాంగం దృష్టి పెట్టడం జరిగింది. మొత్తం మీద మాత్రం మరికొన్ని అంటే ఇంకొక గంటన్నర మాత్రమే ఉంది కాబట్టి కరెక్ట్ గా 10 గంటలకి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కరెక్ట్ గా 10 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ఒక్కొక్కరు కూడా ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాని తర్వాత ప్రభుత్వ పాలన ప్రారంభం అవుతుంది. అయితే గవర్నర్ ఒక డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది. 13వ తారీఖున ఏదైతే విజయ ప్రమాణ స్వీకారం హాజరవుతున్నటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు అలా చూద్దాం. We are so excited எங்க தளபதியை போய் பார்க்கிறதுக்கு. அவர் எங்களோட நிரந்தர சிஎம். கண்டிப்பா அவர் நாங்க கூடயே இருக்கணும், அவரோட எப்பயுமே அவரோடயே இருப்போம். ஆமா, எங்களோட என்டையர் ஃபேமிலி அவருக்கு சர்வீஸ் பண்ணுவோங்க. Sir, we are very happy and so proud of Talapati sir, and we want him to be the entire. என்னால பேசவே முடியலங்க. Seriously, I don't know what to say. I'm so excited. I don't know what to say. But ரொம்ப ஹாப்பியா இருக்குங்க. எனக்கு பேசுறதுக்கு வார்த்தையே இல்ல. I don't know what to say. We are very happyங்க. Thank you, sir. Thank you so much. No. We were very confident that Talapati Vijay sir is going to come. So there was no doubt about it. So we were very confident, sir. யாராலையும் மாத்த முடியாது, கடவுளே நினைச்சாலும் மாத்த முடியாது. முதலமைச்சர் அப்படிங்கிற பொறுப்புல வந்திருக்காங்க விஜய் சார். எவ்வளவு மகிழ்ச்சியா இருக்கு. ஏங்க சொல்லவே முடியாதுங்க. தமிழ்நாட்டு ஜனம் ஃபுல்லா அவருக்கு எப்ப வரப்போற ஒரு நாளும் காத்துட்டு இருக்கோம். அவருக்கு ஒரு நாள் ஆமா பயங்கரமான மௌன புரட்சி நடந்துட்டு இருக்கு. வெச்சுமே ஒரு வரலங்க. தமிழ்நாட்டு ஜனங்க பயங்கரமா எதிர்பார்த்துட்டு இருக்காங்க அவர் எப்ப வருவாருன்னு சொல்லிட்டு. ரொம்ப சந்தோஷமா இருக்குங்க. எனக்கு பேசுறதுக்கு என்ன சொல்றதுன்னு எனக்கு தெரியல, வார்த்தையே இல்ல. முதல் கையெழுத்து என்ன எதிர்பார்க்கறீங்க? முதல் கையெழுத்து அதெல்லாம் அவருக்கு தான் தெரியுங்க, நம்மளுக்கு தெரியாதுங்க. நாங்கெல்லாம் அவரோட தொண்டர்கள், அவ்வளவுதான். யங்ஸ்டர்ஸ் அதிகமா இருக்காங்க இந்த கேபினெட்ல தான். ஆமாங்க. எந்த அளவுக்கு இளைஞர்களுக்கு முக்கியத்துவம் கொடுப்பாங்க நினைக்கிறீங்க? கண்டிப்பா ரொம்ப முக்கியத்துவம் கொடுப்பாரு. சின்ன வயசு 5 வயசு குழந்தையில இருந்து 2 வயசு 1 வயசு குழந்தை. ஆமா, நீங்க சோஷியல் மீடியால பாத்தீங்கன்னா தளபதி நீங்க அவங்க வீட்டு ஆளு மாதிரி எல்லாரும் பேசுறாங்க. மாமா, அண்ணன், தம்பி அந்த மாதிரி சிஎம். தேங்க்யூ. அவரோட பாட்டு கூட எங்க டாக் கூட டான்ஸ் ஆடுதுங்க. మొత్తంగా చూస్తున్నాం ఏదైతే మా కుటుంబం మొత్తం కూడా ప్రజాసేవలో ఉంటుంది. విజయ్ అంటే కేవలం ఒక నాయకుడు కానే కాదు, అన్న, తమ్ముడు, ఒక బావ, అన్న అంటే ఒక కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఒక నాయకుడి కింద కాకుండా ప్రజా సమస్యల గురించి పోట్లాడే వ్యక్తి కింద ఉంటారు, ప్రజా సమస్యలు తీర్చడానికి ఉండే వ్యక్తి కింద కొనసాగుతారు. మాకు నమ్మకం ఉంది విజయ్ సీఎం అవుతారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఎస్ గోపినాథ్, ఏంటి అక్కడ పరిస్థితి? ఇప్పటి వరకు ఎంతమంది అతిథులు అక్కడ చేరుకున్నారు? ఆశ, అంటే ఇందాక వాళ్ళు మాట్లాడుతూ కూడా చాలా మంది అభిమానులు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రకంగానే విజయ్ని గెలిపించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది విజయ్ మేనిఫెస్టోలో. అవన్నీ కూడా అమలవ్వాలా అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రభుత్వ పాలన వస్తే తప్ప అవ్వదు అనే ఆలోచనతోనే వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే అంటే ఒక రోజు లేట్ అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తామంటూ కూడా విజయ్ కూడా చాలా ధీమాగా ఉండడం జరిగింది. అందువల్లనే ఈ 5-6 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా ఎన్నో రకాల ఆటుపోట్లు, ఎన్నో రకాల అనిశ్చితి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొన్ని శక్తులు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించకపోయినప్పటికీ కూడా అవన్నీ దాటుకొని మరికొంతమంది మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా మరికొన్ని గంటల్లోనే అంటే 10 గంటలకు కరెక్ట్ గా ఈ సమావేశం అంటే ఈ వేడుక జరగబోతోంది. ఆ సందర్భంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే తొలి సంతకం దేనిపైన పెట్టబోతున్నారు? ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కూడా అమలవ్వాలంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా నిన్న మొన్న కూడా మనం చూస్తే కనుక స్టాలిన్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గర ఇప్పటికే సంక్షేమ పథకాలు ఆగిపోయాయి, పేదలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి కాన్వాయ్ తో పాటు ముందుకెళ్తున్నటువంటి విజయ్ కాన్వాయ్ కూడా మనం స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు సభా ప్రాంగణానికి.
గోపినాథ్, మరి మొదటి సంతకం ఏ సంక్షేమ పథకం మీద చేయబోతున్నట్టు తెలుస్తోంది? అంటే ఇప్పటికే ఆయన ఎన్నో రకాల కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. వాటన్నిటిపైన కూడా తొలి సంతకం దేని మీద పెట్టబోతున్నారు అది సస్పెన్స్ గానే కొనసాగుతుంది. ఖచ్చితంగా పేదలకు సంబంధించి, అంటే ఉదాహరణకి చెప్తే ఇంటి గ్యాస్ కి సంబంధించి అంటే ఏడాదిలో 6 సిలిండర్లు ఇస్తానన్నారు. అదే విధంగానే ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఇస్తానన్నారు. ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి. అంటే విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా అదే విధంగానే ఇట్లా చాలా పేదలకు సంబంధించినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో తొలి సంతకం దేనిపైన పెట్టబోతున్నారనే దానిపైనే ఇప్పుడు ఆసక్తిగా నెలకొనింది. మరోవైపు ప్రమాణ స్వీకారం మీరన్నట్టుగా ఇప్పటికే అంటే ఆ గడియలు ప్రారంభమైనాయి. కాబట్టి ఆయన కాన్వాయ్ తో పాటు ముఖ్యమైనటువంటి అతిరథ మహారథులంతా కూడా ఎవరైతే ఈ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసినటువంటి అంటే ఏదైతే ఆ కూటమికి సంబంధించినటువంటి అంటే వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పార్టీ అగ్రనేతలంతా కూడా ఈ ఏదైతే ఈ వేడుకకి ఒక్కొక్కరు హాజరవుతున్నారు. అయితే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ ఘటనలు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి పోలీస్ యంత్రాంగం, కేంద్ర బలగాలతో పాటు ఇప్పటికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరో గంటలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో పాటు 9 మంది మంత్రులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. దాని తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాల పైన సీఎంతో పాటు మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనేక పార్టీలు పొత్తుతో పాటు అంటే వారి యొక్క భాగస్వామ్యంతోనే ఈ రోజు విజయ్ 120 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరెవరు మంత్రులుగా చేయబోతున్నారు? ఏ పార్టీకి సంబంధించిన వారిని ఏమైనా క్లారిటీ ఉందా? అంటే సిపిఎం, సిపిఐ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేస్తారు. మాకు ఎక్కడ కూడా పదవులు అవసరం లేదు, కేవలం మేము ప్రభుత్వంలో జోక్యంలో చేసుకోము, కేవలం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంకా వీసీకే పార్టీ కానీ అదే విధంగానే ఏఐఎంఎల్ పార్టీ వీళ్ళు మాత్రం మాకు పదవులు కావాలని అనడం జరిగింది. సో వాళ్ళలో మాత్రం ఒకరికి ఈసారి ఛాన్స్ అంటే ప్రస్తుతానికి, ఎందుకంటే 9 మందే కాబట్టి మంత్రివర్గ విస్తరణ తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక ఇద్దరికి ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి మిగిలినటువంటి 5-6 మంది మంత్రులకు సంబంధించి మాత్రం టీవీకే పార్టీ నుంచే వాళ్ళకి అంటే ప్రమాణ స్వీకారంలో అవకాశం కల్పిస్తారు తొలి విడతలో. ఎందుకంటే 3 రోజులే ఇంకుంది. 3 రోజుల్లో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్న తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైన తర్వాత అప్పుడు అంటే ఈ కార్యక్రమాన్ని కూడా విస్తరణ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువల్లనే ప్రస్తుతానికి దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. గోపినాథ్, ఒక్క నిమిషం, మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఆ సభ ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి భద్రతకు సంబంధించిన విజువల్స్. అట్ ద సేమ్ టైం ఆడి సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు కాన్వాయ్ తో విజయ్. ఈ రోజు 10 గంటలకి అంటే దాదాపుగా ఇంకా 1 గంట 40 నిమిషాలు మాత్రమే ఉంది సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అతిథులు ఒక్కొక్కరుగా అక్కడికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కొనసాగుతుంటే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.